నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. ఇక్కడ మన ఉప్పలోని వార్తలు ఈరోజు చూసినట్లయితే మన ఈనాడు వార్త, దంచి కొట్టిన వాన, అలుగులు పారిన షామీర్పేట్ బురుగు చెరువు. 4 రోజులుగా కురిసిన వర్షాలకు ఉమ్మడి షామీర్పేట్ మండలంలోని చెరువు కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అంటే ఈ యొక్క 4 రోజుల నుంచి ఏడతెరగా కురిసిన వర్షానికి ఒక వర్షపు నీరు ఆ కుంటలో చేరి నిండు కుండలుగా చెరువు మారింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే షామీర్పేట్, మూడుచింతలపల్లి మండలంతో పాటు తుమ్కుంట పురపాలక పరిధిలోని 273 చెరువులు కుంటలు ఉన్నాయి. వీటిలో ముందు వరుసలో షామీర్పేట్ బురుగు చెరువులు అలుగురు పారింది. ఉమ్మడి మండలంలో మొదటిసారిగా నిండిన అలుగురు పారిన ప్రథమ చెరువుగా గుర్తింపు పొందింది. 4 రోజులుగా సాయంత్రం రాత్రి వేళల కుండపోతుగా కురవడంతో 127.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చూడండి, ఎడతెరగా కురిసిన వర్షానికి 127.5% వర్షపాతం నమోదైందంట. అయితే ఇక్కడ అలియాబాద్, పొన్నాల, అదాస్పల్లి, బొమ్రాస్పేట్, ఉద్దమర్రి, ఆనకట్టు, మత్తడిల్లు పొంగి పొర్లాయి. ఇక్కడ మనకి ఇక్కడ చిన్న మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమేమైందో ఉమ్మడి మండలంలో వర్షపాతం తేదీ మిల్లీమీటర్లు: ఆగస్టు 19న 22.3, ఆగస్టు 20 44.6, ఆగస్టు 21 26.4, ఆగస్టు 22 34.2, మొత్తం 127.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇక్కడ మొత్తం ఖాళీలన్నీ జలమయమయ్యి ఇక్కడ చెరువులన్నీ నిండు కుండలా మారిపోయింది షామీర్పేట్ చెరువు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ వర్షపాతం అయిన తర్వాత ఇక్కడ పరిశుద్ధం ఇలాగేనా అని ఇందులో భాగంగా రోగాల బారిన జనం ఇక్కడ అటు వర్షాలు ఇటు ఎండలతో అసమత్యాల వాతావరణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కామెర్ల వ్యాధులు బారిన పడి అవస్థలు పడుతున్న చిన్న పెద్ద తేడా లేకుండా ఆసుపత్రులకు ఆశ్రయిస్తున్నారు. చూడండి, ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ యొక్క వర్షపాతం నమోదు ఎక్కువ కావడంతో ఇక్కడ జనాలు మరియు చిన్నపిల్లలు మళ్ళీ వృద్ధులు అనే తేడా లేకుండా తండోపోతండాలుగా అక్కడ ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూద్దాం. స్వచ్ఛందనం, పచ్చదనంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితులు మార్చలేదు. ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో 5 మండలాలు, 61 పంచాయతీలు, 7 మున్సిపాలిటీలు, 3 పురపాలకులు ఉన్నాయి. వాన కురిస్తే కాలువల్లో చెత్త పేరుకుపోయి మ్యాన్హోల్ పొర్లుపోతున్నాయి. వీధుల్లో వేస్తున్న చెత్త చెదారం కారణంగా పందులు, కుక్కలు చేరుతున్నాయి. దోమలు విజృంభిస్తున్నాయి. ఇక్కడ ప్యాకింగ్ జరగడం లేదు. మురుగు కాలువలలో శుభ్రంగా ఇలాంటి చెత్త సేకరణ, వ్యర్థాలు నివారణ సరిగ్గా జరగడం లేదు. చూడండి, ఇక్కడ ఖాళీలో ఒక మురుగు అనేది ఇక్కడ వర్షం నీరుతో ఒక కుంటలుగా ఏర్పడిన దాంట్లో మురుగు నీరు వచ్చి చేరడంతో దానివల్ల మన దోమల వల్ల మెదడు వాపులు, కలరా, డెంగీ అనే వ్యాధులు రావడంతో ఇక్కడ జనాలు ఆసుపత్రి పాలు కావడం ఇక్కడ చాలా బాధాకరంగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకోటి, రోడ్డుపై పొల్లుతున్న మురుగునీరు అదైపోయింది. ప్లస్ ఇంకోటి, శివాజీనగర్లో ఇళ్ల మధ్య రోడ్డు పక్కన చెత్త కుప్ప. చూడండి, ఈ యొక్క ఇళ్ల మధ్యలో చెత్త కుప్ప వేయడం వలన అనేకమైన దోమలు మరియు కుక్కలు అవే తినడము, మళ్ళీ పందులు. ఈ కుక్కలు అయితే ఏమవుతుంటే ఆ వ్యర్థ పదార్థాలు తిని ఒక పిచ్చిలేసి వీటికి ఏం చేయాలో అర్థం కాక ఆ మాంసపు, చికెన్ వేస్టేజ్ అవన్నీ తినేసి అవి ఏం చేయాలో అర్థం కాక మనుషులను పీక్కు తినడం జరుగుతుంది. పెద్దలంటే భయపడిస్తారు కాబట్టి చిన్నలు ఏం చేయలేరు కదా. చిన్నపిల్లలని పిక్క తిని కొంతమందిని అయితే చంపేయడం జరిగింది. మన జవహర్నగర్లో చూసాం. జవహర్నగర్లో ఇక్కడ మన వికలాంగుల కాలనీలో కూడా చూసాము. ఒక 18 నెలలు నిండిన పసి బాలుడిని అతి కిరాతకంగా చంపి తలను మొత్తం పీక్క తిన్న వైనం మన జవహర్నగర్ పరిధిలో ప్రాంతాల్లో జరిగినది మనం చూసాం. అదేవిధంగా ప్రజలారా ఒకటి గమనించండి, ఏదైనా చెత్త వ్యర్థాలు ఉంటే ఇంటికి చెత్త సేకరణ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు చెత్త వేస్తే మనకి ఇలాంటి దుస్థితి మనకి ఏర్పడదనిగా నేను అంటున్నాను. ఎందుకంటే ఆ చెత్త చెదారం చూడండి, రోడ్లపైన అటు నుంచి ఇటు వచ్చే శివాజీనగర్ వాసులకు, పాదాచారుల వాళ్ళకు చాలా ఇబ్బందిగా గురవుతున్నాయి. 300 లేదా 400 500 అవుతుండొచ్చు. అది మనం బిర్యానీ తిని తాగేంత
కాదు ఆ 500. అది చెత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళకు జీవనోపాధి ఉంటుంది, వాళ్ళు కూడా చెత్త సేకరణ కోసం డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అదే పనిగా వాళ్ళు పని చేసుకొని జనజీవనం సాగించడం జరుగుతుంది. అదేవిధంగా దయచేసి ఆ చెత్త సేకరణ అనేది వాళ్ళకి వేస్తే మీకు మన ప్రజలు స్వచ్ఛ భారత్ అనే ఏదైతే ఉందో నిజంగా మనము స్వచ్ఛందనం పచ్చదనం లాగానే మనం కొనసాగించవచ్చు. అదేవిధంగా ఈ శివాజీనగర్లో చూడండి ఘోరమైన చెత్త వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇంకో వార్త చూద్దాం. పాఠశాల భవనానికి శంకుస్థాపన, రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం. ఇక్కడ మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మెగా లోక్ అదాలత్ 24న ఇక్కడ విద్యార్థి ఉన్నత చదువు చేయూత 50,000 చేయూత చేశారట చూడండి. ఇంకోటి పాలిథీన్ వాడకంపై తనిఖీలు. ఫిర్యాదుగూడలో పాలిథీన్ కవర్లు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి అకస్మాత్తుగా వచ్చి తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇక్కడ వార్త చూద్దాం. పాలిథీన్ సంచులు వాడకంపై ఫిర్యాదుగూడ నగరపాలక సంస్థ అధికారులు కన్నెర చేశారు. పలువురికి జరిమానాలు విధించారు. గురువారం పలు దుకాణ వ్యాపార వాణిజ్య కేంద్రాలపై ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ బాలమురళి బృందం అకస్మాత్తుగా తనిఖీలు చేయడం జరిగింది. చూడండి, ఇలాంటి మనకు ఎవరైతే కిరాణా షాప్ కాకుండా చిన్న దుకాణం నుంచి పెద్ద దుకాణం వరకు కూడా చాలామంది ప్లాస్టిక్ ఇంకా నిషేధించలేదు. అదే ప్లాస్టిక్ ఇంకా వాడుతున్నారు. దానివల్ల అది తీసుకెళ్ళి వాడి మళ్ళీ ఇంట్లో పెట్టిన తర్వాత ఆ ప్లాస్టిక్ అనేది చెత్త డబ్బాలు వేస్తే అది అది చెత్తలో మనకి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది అది కరగడానికి. ఆ ప్లాస్టిక్ అనేది అంత డేంజర్. అది రాను చాలా ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్ చూడండి. ఇంకోటి డివిజన్ అభివృద్ధి నిధులు వినతి. ఇంకోటి డిఏఓ చంద్రకళ బాధ్యతలు స్వీకరణ. ఇక్కడ ఇంకో వార్త, PRTU మండల కమిటీ మండలంలో కమిటీ వేసుకున్నారంట. ఇక్కడ ఉద్యోగాలకు 10 మంది ఎంపిక. ఇక్కడ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు 30 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక్కడ జోషిత గ్రూప్ లిమిటెడ్ ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రతిభను కనబరిచిన 10 మంది టెలికాలర్స్, సెల్ ఎగ్జిక్యూటివ్స్, సెల్ మేనేజర్లు, ఫీల్డ్ రిప్రజెంటేటివ్గా ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాధిక తెలిపారు. బైక్ చోరీ. ఇక్కడ చూడదాం. గట్కేశ్వర్లో వార్త. ఇంటి ముందు నిలిపిన బైకును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గట్కేశ్వర్ మండలం అంకుష్పూర్లో గ్రామానికి చెందిన విద్యార్థి అట్లా రేష్మత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం బైక్ను ఇంటి ముందు నిలిపాడు. సాయంత్రం చూసేసరికి కనిపించలేదు. చూడండి, ఇంటి ముంగడ బైక్ పెట్టాలంటే చాలా భయపడుతున్నారు ప్రజలు. ఎందుకంటే దొంగలు ఏ రాత్రి ఏ టైంలో ఎవరు లేని సమయంలో బైకులు తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. చూడండి, బైక్ది మనం లాక్ కూడా వేసినా కూడా దాన్ని ఇట్లా పెట్టి ఇట్లా కాలుతో ఇట్లా పెట్టి అనగానే ఆ బైక్ అనేది ఆ లాక్ అనేది ఊసిపోతుంది. దానికి మళ్ళీ ప్లగ్ తీసి ప్లగ్ పెట్టగానే బైక్ స్టార్ట్ అవుతుంది. లేదంటే నూక్కపోయి పాతింప సామాన్లు కమ్మినా కూడా 5 నుంచి 10,000 దాకా వస్తుంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన జంట నగరాల్లో చాలామంది దొంగలు చాలా తయారైపోయారు. ఇలాంటి కాకుండా పునరావృతం కాకుండా పోలీసు వాళ్ళ నిఘా ప్రత్యేకమైన కాలనీలలో కూడా సీసీ కెమెరాలు పెడితే ఇలాంటి దొంగలకు ఆట కట్టించే విధంగా ఇక్కడ ఉంటుందని ఇక్కడ తెలియపరుస్తున్నారు. పశువులు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. చూడండి, పశువులను కూడా వదలలేకపోతున్నారు. ఇంత ఘోరం అంటే అదొక వార్త. ఇంకోటి, అత్యవసర పరిస్థితుల్లో సత్వర చేరుకోవాలి. రాచకొండ సిపి సుధీర్ బాబు. అత్యవసర పరిస్థితుల్లో సత్వర చేరుకోవాలని ఒక వార్త వచ్చింది. రాచకొండ ఐటీ సెల్ విభాగంలో సిబ్బంది పనితీరు సమీక్షిస్తున్న సిపి సుధీర్ బాబు. అంటే ఏంటంటే చూద్దాం. నాగల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితుల వద్దకు సత్వరమే చేరుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాచకొండ ఐటీ సెల్ అధికారులు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. గురువారం ఎల్బీ నగర్ రాచకొండ ఐటీ సెల్ SOT CCL కార్యాలయాల సముదాయాన్ని ఆయన సందర్శించారు. శాంతి భద్రతల పరిశీలనలో భాగంగా ఆయా పోలీసులు విభాగాల అధికారులను సిబ్బంది పనితీరును ఆయన సమీక్షించారు. పలు కేసులు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను అందించడంతో పాటు పెట్రోలింగ్,
బ్లూ కొల్టులు, ఇంకోటి డయల్ 100 వంటి అత్యవసర సేవలు అమలులో ఐటీ సెల్ పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించారు. సీసీటీవీల అవసరాల ప్రజల్లో మరింత ప్రచారం చేయాలని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎస్ఓటి సిబ్బందితో మాట్లాడుతూ రాచకొండ పరిధి డ్రగ్స్ కల్తీ విత్తనాల సరఫరాలు చేసే ముఠాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆదేశించారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఎస్ఓటి డీసీపీ మురళి, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్, ఏసీపీ రమేష్ పాల్గొన్నారు. చూడండి, ప్రజలకు అత్యంత వేగంగా ఇంకా ఉండాలి, ప్రజలకు చేరుకో ఉండాలి. ఏ సమస్య ఎక్కడి నుంచి ఏదొచ్చినా ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ రాచకొండ ఐటీ సెల్ విభాగంలో పనితీరును సమీక్షిస్తున్న సిపి సుధీర్ బాబు ఇంకా ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేయాలి, చేస్తేనే కదా మనం ఇంకా ముందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ జాన్ పోషణ్ కేంద్రాలుగా 60 రేషన్ షాపులు అంట. అదొక వార్త. ఇంకో వార్త వచ్చేసి ఆదర్శ్ నగర్ డంపింగ్ యార్డ్పై పర్యవేక్షణ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు, మన ఆదర్శ్ నగర్లో మన డంపింగ్ యార్డ్ గురించి మన బండారు లక్ష్మారెడ్డి వచ్చేసి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. మన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆదర్శ్ నగర్ డంపింగ్ యార్డ్ నివారణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బాల్య అధికారులకు సూచించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో కాప్రా డీసీ ముకుందారెడ్డి సర్కిల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ లావణ్య చెల్లపల్లి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛ ఆటో కార్మికులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, చెల్లపల్లి కాలనీల సమైక్య ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి, అక్కడ మన డంపింగ్ యార్డ్లో ప్రాబ్లం వస్తే మన జరపల్లెమే మొట్టమొదటిగా వెళ్ళింది మన సుధాగాని వెంకటేశ్వర అటు నుంచి వచ్చి వాళ్ళు పక్కకుండి ధర్నా చేస్తుంటే అక్కడ కూర్చోవద్దు అని చెప్పేసి నటి రోడ్డు మీద నిలబెట్టి ధర్నా చేయించడంతో ఇప్పుడు అధికారులు స్పందించి అక్కడ బండారు లక్ష్మారెడ్డి వచ్చి ఇది తక్షణమే తొలగించాలని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ పద్మశాలి వెంచరు, ఇక్కడ చూస్తే ఆదర్శ్ నగరు, అక్కడ అటు ఇటు మధ్యలో అక్కడ డంపింగ్ యార్డ్ అనేది చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ నుంచి అక్కడ అనేకమైనంత చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ మన దమాయి కూడా అతి కూతవేటి దూరంలో ఆదర్శ్ నగర్లో చెత్త వేయడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు ఈ యొక్క దుర్వాసనతో అక్కడ దోమలు మరియు దాంతో దోమలతో డెంగ్యూ, మలేరియా, కలరా ఇలాంటి రోగాలు అనేకమైన రావడంతో వర్షాకాలంతో ఈ వాసన వెదజల్లంతో అక్కడ ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా ఆ చెత్తను తీసేయాలని బండారు లక్ష్మారెడ్డి కూడా అవసరమైతే నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక గొప్ప మనసున్న మనిషిలా అతను వివరించి ఆ డంపింగ్ యార్డ్ని తీసేసేయాలి, అక్కడ నుంచి ప్రజల మధ్య నుంచి డంపింగ్ యార్డ్ తీసేసి ఇక్కడ నుంచి లారీలో అక్కడ వేరే డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో వేయాలనిగా అతను కోరాడు. అదేవిధంగా ఇక్కడ మరి ఇంకో వార్త, సీఎం మాట తప్పారు హరీష్ రావు అంటున్నాడు, సీఎం మాట తప్పారట. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పనిసరని మాజీ మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు. గురువారం ఉదయం యాదాద్రికి బయలుదేరిన ఆయన గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, చిల్కానగర్ కార్పొరేటర్ బండాల గీతా తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులు యాదాద్రి వెళ్ళారు. చూడండి, యాదాద్రి వెళ్ళి అతను ఇక్కడ పూజలు చేసి అతను ఏమన్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు, అంతలో కొంతమందికే పని చేయడం జరిగింది, మరి ఇంకొంతమంది రైతులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకు కూడా మొత్తం రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదయ్యా అంటే వాళ్ళు ఏం సాకిచ్చారంటే 12 నుంచి 13, 14 అంటే ఆధార్ కార్డులో 14 నంబర్లు ఎలా ఉంటాయి, మళ్ళీ ఆధార్ కార్డు ప్రాబ్లం ఉందని చెప్పేసి అలాంటి సాకులు చెప్పి చాలామంది రైతులకు రైతు బంధు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారని చాలా బాధపడ్డారు. ఇంకోటి రుణమాఫీ చేయాలని బారాస ధర్నా, రుణమాఫీ చేయాలని ధర్నా చేయడం జరిగింది.
ఇంకా అమ్మ పేరున మొక్క నాటుదాం. ఇంకోటి పడిపోకుండా జాగ్రత్తలు పడదాం. విద్యార్థి అవయదానం. చూడండి, ఒక విద్యార్థి అవయదానం చేయడం చాలా చాలా సంతోషకరం. ఇక్కడ నిమ్స్లో చూడండి, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థి అవయవదానం ఒకరి జీవితంలో వెలుగులు నింపింది. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీకి చెందిన గుజ్జల విజయ్ కుమార్ దంపతుల కుమారుడు విశ్వతేజ్ 17 సంవత్సరాలు ఈ నెల 17న తన సోదరుడి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వచ్చి ఉప్పల్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా కారు ఢీకొట్టింది. విశ్వతేజ్ తీవ్రంగా పడ్డాడు. తొలుత గాంధీ తర్వాత సికింద్రాబాద్ యశోదకు తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్య నిర్ధారించారు. కుటుంబ సభ్యులు సంప్రదించి అతని కళేయం సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి అమర్చినట్లు జీవనదాన మరియు ఇన్ఛార్జ్ స్వర్ణలత పేర్కొన్నారు. చూడండి ఎంత ఘోరం. చూడండి, ఒక అవయవ దానం ఇవ్వాలంటే ఎన్నో మన దేవుడు ఇచ్చిన ఒక అవయవాలను దేవుడు మళ్ళీ అది ఏదైనా పొడగొట్టుకుంటే మన మామూలు యాక్సిడెంట్లు అయితే పోయేది. అలాంటిది కూడా వాళ్ళ బ్రదర్కి అవయవ దానం ఇవ్వడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది హర్షించదగిన విషయంగా మేము భావిస్తున్నాం. అక్రమ నిర్మాణ కూల్చివేత. ఉప్పల్ బగాయత్లోని హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గురువారం జిహెచ్ఎంసి టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. చూడండి, ఆ హైడ్రా వచ్చినప్పటి నుంచి అందరు గుండెల్లో గుబులు పుట్టేసింది. అంత్యక్రియలను వెళ్ళొస్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. చూడండి, అంత్యక్రియల గురించి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండగా ఒక మహిళ చనిపోయింది. ఎంత ఘోరం, ఎంత దారుణం. చూడండి, అలాంటి ఈ క్షణంలో ఈరోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మన జనజీవంలో జనాలు జీవిస్తున్నారు. ఇంకోటి మన జవహర్నగర్లో ఒక లోకల్ వార్త చూద్దాం. జవహర్నగర్లో లోకల్ వార్తలు మన ఇక్కడ ఎక్కువ రావడం లేదు. చూద్దాం ఈరోజు మన వార్తలు వచ్చాయా లేదా. ఇక్కడ నగర నిజంలో మన సీనియర్ జర్నలిస్ట్ గంగాధర్ గారు ఒక వార్త రాశారు. మన జవహర్ వార్త ఇది. నగర నిజం అంటే నగరానికి నిజంగా నిలబడే ఒక నిజమైన పేపర్ అని నగర నిజం అనే పేరు బాగా పెట్టారు. మన గంగాధర్ గారు, మన పంబోజీ గంగాధర్ గారు ఒక వార్త రాశారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు. కాప్రా తహసీల్దార్ సుచరిత రెవెన్యూ ఇన్స్పెక్టర్. చూడండి, చిత్రంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు ఇక్కడ అక్రమాలకు పాల్పడిన ఇళ్లను కొలుగొట్టడం జరుగుతుంది మన జవహర్ నగర్లో. అదే చదువుదాం వార్త. జవహర్ నగర్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ లక్ష్మీనరసింహస్వామి కమాన్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూముల్లో సర్వే నంబర్ 586/587 రాత్రి అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ సుచరిత జవహర్ నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్కు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే వెళ్లి జేసీబీ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మళ్ళీ ఇక్కడ నిర్మాణాలు జరిపితే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, విఆర్ఏ కాశీరాం తదితరులు పాల్గొన్నారు. చూడండి, మొన్నటికి మొన్న మన ఆర్ఐ శ్రీలక్ష్మి ఆమె వచ్చి ఇల్లు గులగొట్టడం జరిగింది. ఆమె ఎప్పుడైతే కాలు తీసి బయట పెట్టి ఇంకా ఆమె చార్ట్ షీట్ కూడా తీసుకోకముందుకే ఆమె వెళ్ళిపోయిందని ప్రచారంతో స్టేటస్లో వాట్సాప్లో అంతటా పెట్టడంతో అరే అమ్మ పీడ వదిలిపోయింది అని దాదాపుగా 20 ఇల్లులు కట్టారు. అంటే ఒక అధికారి అంత స్ట్రిక్ట్ పని చేసిందనమాట. అంటే అది ఇక్కడ అమ్ముకొని తినాలి, అమ్ముకొని తిని ఇల్లు కట్టి సొమ్ము చేసుకోవాలనే ఈ యొక్క ఆలోచన చాలామందికి మన జవహర్ నగర్లో చాలామందికి ఉంది. అదేవిధంగా ఆమె పోయింది అనుకొని 20 ఇల్లులు కడితే
తెల్లారి మళ్ళీ వచ్చింది మేడం, తెల్లారి వచ్చి 20 ఇల్లులను ఎంఆర్ఓ మేడం మళ్ళీ జేసీపీ సాయంతో మళ్ళీ మొత్తం ఆ ఇల్లులన్నీ మళ్ళీ నీలమట్టం చేయడం జరిగింది. అంటే ఎంత చూడండి, ఒక్కొక్క వెంచర్లో మొత్తం 60 నుంచి 80 గజాలకు ఇల్లులు జాగలు అమ్మి అక్కడ ఒక రూమ్లు కట్టుకొని జనజీవంలో అంటే మామూలుగా జనాలు జీవించడానికి ఏం చేస్తారు, అక్కడ లక్షలు మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో లక్షలు కోట్లలో కొనలేని పరిస్థితి. ఇక్కడ 5 లక్షలు 6 లక్షలు 3 లక్షలకు జాగా వస్తుందని చెప్పేసి ఇలా అక్రమార్కుల దగ్గర ఇక్కడ ఒక్కొక్కరికి ముగ్గురు ఫ్లాట్లు అమ్ముతున్నారు అనమాట. ఒక్క మనిషికి 3 ఫ్లాట్లు, ముగ్గురికి తెలియకుండా. ఇప్పుడు నాకు అమ్మిరు అనుకోండి, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వేరేలోకి అమ్ముతున్నారు. అంటే అది జాగా ఒక్కొక్క మనిషికి 3 అమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. మీకు ఇలాంటి జవహర్నగర్లో ఇల్లు కొనాలనుకుంటే ఆచితూచి అడిగేసి కొనండి. ఇక్కడ ఇంకో వార్త, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై జవహర్నగర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా. ఫేజ్ 2 అధ్యక్షుడు జక్కుల భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. చూడండి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ జవహర్నగర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నోబుల్ స్కూల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జవహర్నగర్ బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జవహర్నగర్ ఫేజ్ 2లో చేపట్టిన రైతు సంపూర్ణ రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ నగర్ బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో ఫేజ్ 2 అధ్యక్షులు జక్కుల భాస్కర్, కోఆప్షన్ సభ్యులు భూమా విజయపాల్, యూత్ అధ్యక్షులు అశోక్, మహిళా అధ్యక్షురాలు గున్న సంధ్య మరియు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అహ్మద్ పాషా, ప్రకాష్, సిద్ధులు, సోమన్న, మురళి కుమార్, దిలీప్, నరేష్, విక్రమ్, మనోజ్ కుమార్, వంశీ, దివాకర్, బీరకల రాజు, ఆంజనేయులు, ఇంకోటి షర్ఫుద్దీన్, శివకుమార్, వెంకటేష్, కన్నా, కట్టరాజు, చందు, శ్రీకాంత్, అజయ్ మరియు లక్ష్మీ, విమల, మహేశ్వర్, స్వప్న, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు రైతు సోదరులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. చూడండి ఇక్కడ మన కేటీఆర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు పిలుపు మేరకు ఇక్కడ మన బీఆర్ఎస్ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ధర్నే కాకుండా సెక్రటరియట్లో అక్కడ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే మన సెక్రటరియట్ దగ్గర మన తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని అనుకున్నారో అక్కడ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుట్లా దాని విషయంలో కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూడండి ఇక్కడ రోడ్ల మీద బైఠాయించి ధర్నా కూడా చేయడం జరిగింది. ఎందుకయ్యా ఇప్పుడు మనము తెలంగాణ తల్లి అని అన్నాం, మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి తెలంగాణ తల్లి పెట్టుకోవాలని ఇక్కడ ఆదేశంలో వచ్చినప్పుడు అక్కడ స్థలం కేటాయించినప్పుడు అదే స్థలంలో వేరే విగ్రహం పెట్టాలనుకుంటే చాలా చాలా తప్పు అని ఇక్కడ ప్రజా సంఘాలు మరియు రాజకీయవేత్తలు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో వార్త చూడండి, ఎంత దారుణం అంటే మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర వాళ్ళు ఇక్కడ బోనాల పండగకి ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఫ్లెక్సీలు వేసుకొని వాళ్ళు అందరూ తలా రూపాయి తీసుకొని ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఫ్లెక్సీలు వేసుకుంటే రాత్రి గంజాయి ముఖపోలో లేకుంటే ఎవరో తెలీదు చూడండి ఫ్లెక్సీలు మొత్తం చింపడం జరిగింది. వాళ్ళు ఏదో పండగ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ సంతోషం కొద్దీ వాళ్ళ గుర్తింపు కోసము వాళ్ళు వేసుకుండొచ్చు. కానీ ఎందుకయ్యా అంత కుళ్ళు మీకు? ఇక్కడ చూడండి మన సీనియర్ జర్నలిస్టు మన శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు, ఇలా మన కేకే చారి గారు ఉన్నారు. వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటే అది కూడా ఓర్వజాలనే గుణము ఇక్కడ మన జవహర్నగర్లో మరి ఎంత ఘోరం చూడండి. మన వీడియో చూడండి, ఫ్లెక్సీలు చింపుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఎందుకయ్యా నీకు? అంత చేతులు గులగుల పెడితే ఇంటికాడ పోయి నీ బట్టలు చింపుకో తండ్రి. ఎందుకు అలాంటి ఫ్లెక్సీలు చింపితే నీకేమొస్తుంది? ఎందుకు అంత పైశాచిక ఆనందం మీకు?
తప్పు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఏదో సంతోషంతో బోనాల పండుగ వస్తుందని చెప్పేసి ఫ్లెక్సీలు వేసుకుంటే అవి చింపడం చాలా చాలా తప్పు. ఇక్కడ మనం ఇంకో వార్త చూద్దాం. మన జవహర్ నగర్లో నా చేతుల నుంచి నేను స్వయంగా తీసుకొచ్చిన వీడియో ఇది. నేను అక్కడ నుంచి ఇక్కడ మేము స్కూల్కి ఇక్కడ జ్ఞాన్ మందిర్ స్కూల్కి వెళ్ళే దారిలో ఇక్కడ మన ఎక్కడి నుంచి మన అంబేద్కర్ నగర్ నుంచి ఇక్కడ పాత గబ్బిలాపేట ఉంది కదా, ఇక్కడ దొండతోట నుంచి స్ట్రేట్గా వెళ్ళే మన చుక్కులోని బాయ్ వెళ్ళే రోడ్లో కేసీఆర్ నగర్ ఇది ఇంత దారుణం అంటే కేసీఆర్ నగర్ అంటే కేసీఆర్ హయాంలో కూడా సీసీ రోడ్డు వేలే. మరి ఇక్కడ ఈ ప్రభుత్వంలో చూడండి వర్షం పడితే చూడండి ఎంత ఘోరము ఎంత దారుణము. అక్కడ నుంచి మన పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ కేసీఆర్ నగర్లో రావడం జరుగుతుంది. చూడండి చిన్న పిల్లలు మరి ఘోరంగా అదే నీళ్ళల్లో ఒక చెరువులో ఆడుకుంటున్నారు. చెరువు అది చూపిస్తా, అది కూడా అది ఇంకోటి. ఇక్కడ మహిళ చూడు, ఆ మహిళ వాళ్ళ ఇంటికి వెళ్దామనే దారిలో నీరు రావడం జరిగింది. ఈ 2వ నంబర్ కార్పొరేటర్ శివాజీకి వస్తుంది ఇది. 2వ నంబర్ కార్పొరేటర్ శివాజీకి వస్తుంది ఇది ఈ ఏరియా. చూడండి మళ్ళీ ఆ కార్పొరేటర్ ఉంటుందా అసలు కనిపించడు. ఆ కార్పొరేటర్ ఎవరు కనిపించడు కూడా కనిపించడు. మళ్ళీ ఆ ఖాళీలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మరి అటువైపు ప్రజలు స్పందించారు, అటు మళ్ళీ కార్పొరేటర్ స్పందించారు. ఎవరైనా విలేకరులు చూస్తే ఆ బాధ చూడలేకనే కదా ఈ వీడియోలు తీసుకోవడం రావడం జరుగుతుంది. చూడండి ఎంత దారుణం అది. ఇక్కడ ఆ మహిళ చూడండి వీడియో కూడా తీసాం నిన్న, ఎట్లా దాడుతుందో చూడండి. అదే వాటర్లో వాళ్ళ కొడుకుని తీసుకొని వెళ్తుంది. చూసారా, వాళ్ళ కొడుకుని ఎత్తుకొని మరి పోతుంది. అలా పడిపోతే అందులో ఎవరు బాధ్యులు? మరి ఎందుకు మన ఈ మన జవహర్ నగరే కదా మళ్ళీ అంత అభివృద్ధి జరిగింది, ఇంత జరిగింది అంటారు కదా. మరి అక్కడ కనీసం సీసీ రోడ్ కాదు, కనీసం ఒక 2 లారీల మట్టి పోపిస్తే చాలుగా ప్రజలకి. చిన్నపిల్లలు పక్కకే స్కూల్ ఉంది, జ్ఞాన్ మందిర్ స్కూల్ ఉంది. స్కూల్ వదిలేయంగానే పిల్లలు చూడండి ఎంత ఘోరంగా అక్కడ వెళ్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన జవహర్ నగర్లో జరుగుతుంది. ఇక్కడ చూడండి మంచినీళ్ళ వాటర్ చూడు, మొత్తం నీరంతా వృధా. అక్కడ గున్న సంధ్య మేడం ఆఫీస్ ఉంటుంది, దాని పక్కకే ఇదనమాట. చూడండి వాటర్ చూడు, మొత్తం మంచినీళ్ళ వాటరు మొత్తం ఇట్లా అంతా పారుతుంది. అదొక విజువల్. మరియు ఇంకొక విజువల్ వచ్చేసి చిన్నపిల్లలు ఇక్కడ రోడ్డు మీద ఆడుతున్నారు, చూపిస్తా. చూడండి స్కూల్ వదిలేసిన వెంటనే 3:30 ప్రాంతంలో మొత్తం వాటర్లో చూడండి ఎట్లా ఆడుతున్నారు చిన్నపిల్లలు. అదే వాటరు ఏమైనా రోగాలు వస్తే ఇలా ఎవరు బాధ్యులు? వాళ్ళకేందో చిన్నపిల్లలకి అక్కడ ఆడుతారు కదా, అక్కడ వాళ్ళు ఆడి మొత్తం అంతా వాళ్ళ బుక్కులు ఇక్కడ చూడండి సైకిల్ అక్కడ ఆపి ఆ మురుగు నీళ్ళలో అట్లనే ఆడుతున్నారు చిన్నపిల్లలు. మరి కార్పొరేటర్ ఏం చేస్తున్నాడండి? ఈ కార్పొరేటర్ జవహర్ నగర్ కార్పొరేటర్ రెండో వార్డు మెంబర్ కార్పొరేటరు మరి శివాజీ గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ నీరు నిలవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న వైనం. ఇక్కడ కేసీఆర్ నగర్ కాలనీలో అక్కడ ఒక ప్రాబ్లము, జ్ఞాన్ మందిర్ స్కూల్ దగ్గరే ఇక్కడ ఒక ప్రాబ్లము. చూడండి ఆ సదరు మహిళ కాలనీలోకి వెళ్ళాలంటే కూడా మొత్తం నీరు నిలిచిపోయింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే చూడండి. ఇప్పటికైనా అధికారుల్లో మీరు స్పందించండి. అక్కడ 2 లారీల మట్టి పోపిస్తే వాళ్ళకి నడవడానికన్నా ఉంటుంది. సీసీ రోడ్లో ప్రజలు వాళ్ళు వేయమని అనట్లేదు. కనీసం ఆ గుంతలలో కనీసం ఒక 2 లారీ మట్టి పోస్తే నడవడానికి కూడా వీలు ఉంటుందని వాళ్ళు కోరుతున్నారు. ఇంతటితో ముగియనున్నాం. మన బల్గం ఛానల్కు ధన్యవాదాలు. మా ఛానల్ని, మన జరపైలం ఛానల్ని, మన బల్గం ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండిగా కోరుచున్నాం.